హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి స్వామిత్వాలో 36 కాలమ్స్ ఉన్నది కదా, ఆ డేటా అనేది మనము క్యూజిఎస్లో పార్సల్ అనే షేప్ ఫైల్కి ఎలా యాడ్ చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి. ఛానల్ని కనుక ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా మనం ఏదైతే 36 కాలమ్స్ డేటా అనేది మనం ఎక్సెల్ షీట్లో ఏదైతే ఎంటర్ చేసుకున్నామో ఆ డేటా అనేది ఓపెన్ చేసుకుంటాము. ఇది అంటే నేను శాంపిల్గా కొన్ని కాలమ్స్ అనేవి నేను యాడ్ చేస్తున్నాను. ఇలా ఎన్ని కాలమ్స్ ఉన్నా సరే మనం అట్రిబ్యూట్ టేబుల్కి అనేది ఈ ఎక్సెల్ షీట్ అనేది మనం అటాచ్ చేస్తే ఆటోమేటిక్గా టోటల్ పీపీఎం నెంబర్స్ అన్నిటికీ ఓనర్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట. అంటే కామన్గా మనం ఏం పెట్టుకోవాలంటే క్యూజిఎస్లో మనకి ఆ పార్సల్ ఐడిలో అట్రిబ్యూట్ టేబుల్లో మనకి పార్సల్ ఐడి అని పీపీఎం నెంబర్ ఉంటుంది కదా, ఆ పీపీఎం నెంబర్ ఆ కాలము ఇక్కడ వచ్చేసి మనకి ఇందులో కూడా సేమ్ ఉండాలన్నమాట. సేమ్ హెడ్డింగ్, సేమ్ పార్సల్ ఐడి ఒక నెంబరింగ్ అనేది సేమ్ ఉండాలన్నమాట. ఇందులో సేమ్ కామన్ గా ఒక ఫీల్డ్ అనేది మనకు కంపల్సరీగా ఉండాలి. ఆ ఫీల్డ్ ఏంటంటే పార్సల్ ఐడి అన్నమాట. ఈ పార్సల్ ఐడి అనేది మనకి అక్కడ పార్సల్ షేప్ ఫైల్లో ఉండాలి. అలాగే మనకి ఇక్కడ ఎక్సెల్ షీట్లో కూడా అవైలబిలిటీగా ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మిగతా ఇంకా ఎన్ని కాలమ్స్ ఉన్నా సరే అవన్నీ మీరు ఎన్ని కాలమ్స్ కావాలనుకుంటే, ఎంత డేటా కావాలంటే అంత డేటా అనేది మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. నేను ప్రస్తుతానికి ఈ ఓనర్ నేము, ఫాదర్ నేము, ఆధార్ నెంబరు, ఆ ల్యాండ్ యొక్క క్లాసిఫికేషన్ అనమాట. నేను ప్రస్తుతానికి ఈ 4 కాలమ్స్ తీసుకున్నాను. దాంతోపాటు ఈ పార్సల్ ఐడి కూడా తీసుకున్నాను. ఈ ఎక్సెల్ డేటా మనం అంతా ఎంటర్ చేసిన తర్వాత ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి తెలుగు ఫాంట్ అనేది మనకి అందులో యాడ్ అవ్వదు అనమాట. ఓన్లీ ఇంగ్లీష్ ఉన్న డేటా అనేది మాత్రమే, ఇంగ్లీష్ టెక్స్ట్ మాత్రమే మనకు అందులో యాడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నాకు ఇక్కడ అంటే శాంపుల్ కాబట్టి కొన్ని తెలుగులో ఉన్నాయి, నేను కొన్ని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టాను. ముందు ఇలా ఈ డేటాని మనం సిఎస్వి డేటా కింద కన్వర్ట్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలంటే ఇక్కడ టాప్లో ఫైల్కి క్లిక్ చేసి ఇక్కడ సేవ్ యాస్ క్లిక్ చేసి ఆ ఫైల్ అనేది మనం ఆ ఫైల్ నేమ్ ఇచ్చుకొని ఇక్కడ సేవ్ యాస్ టైప్ అని ఉంది కదా, ఇక్కడ ఎక్సెల్ వర్క్ బుక్ కాకుండా మనకి ఇక్కడ సిఎస్వి UTF-8 అని ఉంది కదా, అది ఫైల్ ఫార్మాట్ అనేది మనం సిఎస్విలో పెట్టుకోవాలన్నమాట. అలా పెట్టుకొని మన ఫైల్ అనేది సేవ్ చేసుకోవాలి. ఇలా సేవ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసి మనం ఇప్పుడు క్యూజిఎస్ ఓపెన్ చేసి, ఇలా క్యూజిఎస్ ఓపెన్ చేసినప్పుడు మనం ఆ పార్సల్ ఐడియాని ప్లింత్ అని నేను షేప్ ఫైల్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను. లేయర్స్ ఎలా యాడ్ చేయాలి ఏంటి అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ఇలా మనం షేప్ ఫైల్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత మనం ఇందాక ఎక్సెల్ షీట్ని సిఎస్వి కింద కన్వర్ట్ చేసుకున్నాం కదా, ఆ ఎక్సెల్ డేటా అనేది ముందుగా మనం ఇందులో క్యూజిఎస్లో అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. అది ఎలా యాడ్ చేయాలంటే టాప్లో లేయర్లో యాడ్ లేయర్ అని ఉంది కదా, యాడ్ లేయర్ నేను చెప్పాను కదా ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్లో. నేను ఏదైనా సరే సిఎస్వి డేటా అనేది ఇంపోర్ట్ చేయాలంటే మనం డెలిమినేటెడ్ టెక్స్ట్ లేయర్లోకి వస్తాం అనమాట. అది క్లిక్ చేస్తే మనకి ఇలా డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫైల్ అనేది, ఆ పాత్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇందాక నేను ఆ షీట్ని స్వామిత్వ ఎక్సెల్ షీట్ కింద సేవ్ చేసుకున్నాను కదా, అది సెలెక్ట్ చేసి ఓపెన్ క్లిక్ చేస్తాం. ఇలా ఓపెన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫైల్ ఫార్మాట్లో మనం ఇక్కడ సిఎస్వి అని పెట్టుకుంటాము. అలాగే కింద జామెట్రీ డెఫినేషన్ అని ఉంది కదా, ఇందులో కొంతమందికి డిఫాల్ట్గా పాయింట్ కోఆర్డినేట్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనం సిఎస్వి డేటా టెక్స్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం నో జామెట్రీ పెట్టుకుంటాం. అదే కనుక ఆ ఫీల్డ్కి సంబంధించిన ఏదైనా కోఆర్డినేట్స్ అయితే మనం పాయింట్ కోఆర్డినేట్స్ చెక్ బాక్స్ క్లిక్ చేస్తాము. మనకి ఇప్పుడు టెక్స్ట్ కాబట్టి ఇక్కడ నో జామెట్రీ అట్రిబ్యూట్స్ ఓన్లీ టేబుల్ క్లిక్ చేస్తాం అనమాట.
అలా క్లిక్ చేసినప్పుడు మనం ఏదైతే యాడ్ చేస్తున్నామో ఆ ఎక్సెల్ డేటా అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ డేటా అంతా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇలా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ యాడ్ క్లోజ్ చేసామంటే ఆ షీట్ అనేది మనకి ఇక్కడ లేయర్ ప్యానెల్లో యాడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఆ షీట్ని మనం ఈ పార్సల్ షేప్ ఫైల్ ఉన్న యాట్రిబ్యూట్ టేబుల్కి యాడ్ చేయాలన్నమాట. అది ఎలా యాడ్ చేయాలంటే ఈ పార్సల్ షేప్ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంటుంది. ప్రాపర్టీస్కి వెళ్తే మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో చాలా ఫార్మాట్స్ ఉంటాయి. ఇందులో ఇక్కడ జాయిన్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బాటంలో ప్లస్ మార్క్ ఉంటుంది కదా, ఆ ప్లస్ మార్క్ ఉంటుంది యాడ్ న్యూ జాయిన్ అని, అది క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాయిన్ లేయర్ అని ఉంది కదా, ఏ లేయర్ అనేది మనం ఆ పార్సల్ షేప్ ఫైల్కి యాడ్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను స్వామిత్వ ఎక్సెల్ షీట్ పెట్టాను. ఇక్కడ జాయిన్ ఫీల్డ్ నేను చెప్పాను కదా, యాట్రిబ్యూట్ టేబుల్లో ఉన్న పీపీఎం నెంబరు అలాగే మన ఎక్సెల్ షీట్లో ఉన్న పీపీఎం నెంబర్ అనేది ఆ కాలం అనేది రెండిట్లో కామన్గా ఉండాలని చెప్పాను కదా. ఇక్కడ వచ్చేసి జాయిన్ ఫీల్డ్ వచ్చేసి నేను ఇక్కడ ఎక్సెల్ షీట్లో ఈ పార్సల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకుంటాను. అలాగే టార్గెట్ ఫీల్డ్ అనమాట. టార్గెట్ ఫీల్డ్ కూడా నేను ఇక్కడ యాట్రిబ్యూట్స్లో ఉన్న ఈ పార్సల్ ఐడి అనేది క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ బాటంలో జాయిన్ ఫీల్డ్స్ అని ఉంది కదా, అక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తాం. ఇందులో మీరు ఏ ఫీల్డ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ యొక్క అన్ని చెక్ బాక్స్ క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేస్తారు. ఓకే క్లిక్ చేసిన తర్వాత అప్లై ఓకే. ఇప్పుడు అనేది ఆ డేటా అంతా మనకి ఇక్కడ ఈ షేప్ ఫైల్లోకి యాడ్ అయిపోయింది అనమాట. ఒకసారి చెక్ చేద్దాము. నేను రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్కి వెళ్తున్నాను. చూసారా, నాకు ఇక్కడ ఆ డేటా అంతా ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి ఓనర్ నేమ్, ఫాదర్ నేము, ఆధారు, అలాగే ఆ క్లాసిఫికేషన్ అనమాట. ఇలా ఈ డేటా అంతా మనం చాలా సింపుల్గా 2-3 స్టెప్స్లో మనం చాలా ఈజీగా ఆ డేటా మొత్తాన్ని ఇందులో యాట్రిబ్యూట్స్లో అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలుగు ఫాంట్ అనేది మనకి ఇక్కడ రాదండి, ఓన్లీ ఇంగ్లీష్ ఫార్మాట్ ఒక్కటే వస్తుంది. నేను ఇది శాంపుల్ కాబట్టి నేను కొన్ని ఇంగ్లీష్లో టైప్ చేశాను. మీరు ఆ డేటా అంతా ఇంగ్లీష్ ఫార్మాట్లో ఉండేలాగా ఒకసారి చెక్ చేసుకోండి. అంతే అండి, ఇలా సింపుల్గా ఈజీగా యాట్రిబ్యూట్ టేబుల్లోకి మనం ఎక్సెల్ షీట్ కనుక అవైలబిలిటీగా ఉంటే ఆ డేటాని మనం ఈ యాట్రిబ్యూట్స్లో చాలా ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట, యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.